అంటే మీరు నాకు పడిపోయారా? డిస్టర్బ్ అవుతున్నానని చెప్తున్నాను. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే అర్థమైంది. ముందు నుంచి మీకు నాపై కన్ను పడింది కదా, అది డైరెక్ట్గా చెప్పలేక నా మెళ్ళో తాళి కట్టేశారు కదా. మీ డైరీ చూసినప్పుడే మీ కుట్రేంటో నాకు అర్థమైంది. ఏదేదో మాట్లాడుకో. ఆవేశంలో తాళి కట్టనే తప్ప ఆలోచించి కాదు. మరెందుకు డిస్టర్బ్ అవుతున్నారు? ఈవిని ఆడం ఆకర్షించడం కామన్. అది సృష్టి పుట్టినప్పటి నుంచి ఉంది. అవునా? అయితే మీకు కూడా మొదటి నుంచి ఫీలింగ్స్ ఉన్నాయి? మొదటి నుంచి ఏం కాదు, ఈ మధ్యనే. ఓ, అయితే సింగమనేని చాళుక్య సూర్యప్రతాప్ కూడా ఆర్డినరీ మ్యానే. తను కూడా అమ్మాయిలకి పడిపోతాడన్నమాట. అందరు అమ్మాయిలకు కాదు, నీలో ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఇంకా అది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత? తర్వాత అంటే అది నేను కరిగిపోయి మిమ్మల్ని కౌగిలించుకోవాలి, అంతేనా? ఆఫ్ కోర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేది అదే కదా. ఆహా, ప్లాన్ చాలా బాగుంది. జీనియస్ చాణక్య గారు. ప్లాన్ ఏంటి? నన్ను నమ్మించడానికి బాగానే ట్రై చేస్తున్నారు. నమ్మించడం ఏంటి? నేను నిజమే చెప్తున్నాను. ఈ నిజం కొంచెం టైం తీసుకొని చెప్పుంటే బాగుండేదేమో. ఇప్పుడు చెప్తుంటే పచ్చి అబద్ధంలా ఉంది. ఇంకా చెప్పాలంటే పక్కా ప్లాన్లా ఉంది. మీరు ఇంత ఈజీగా నాకు సరెండర్ అయి ఓటమిని ఒప్పుకుంటానంటే నేనెలా నమ్మేస్తాను నాథా? పైగా సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ తమరు. ఇంత త్వరగా ఫెయిల్యూర్ ని అంగీకరిస్తారా? మీ తెలివితేటలు ఇంకెవరి దగ్గరైనా ప్రదర్శించండి శ్రీవారు, నా దగ్గర కాదు. నేను అంత అమాయకురాలిని కాదు. ఓకే ఓకే, సో నీ ప్లాన్ ఏంటి? నీ అందంతో కవ్వింపు చేష్టలతో నన్ను ఉడికించడమా? ఇలాగే నన్ను ఏడిపించడమా? నీ వెంట నేను పడేలా తిప్పించుకోవడమా? ఇలా వార్ స్టార్ట్ చేసావా? శ్రీవారు, వార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సినిమా మొదలు పెట్టడానికి ముందు అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి చూపిస్తారు చూడండి, అలాగే కొన్ని శాంపిల్స్ చూపించాను అంతే. అసలు కథ ముందుంది. ఆ కథ లవ్ స్టోరీ కాదు, రివెంజ్ స్టోరీ. అది వేరే లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసిన యుద్ధాన్ని నాతోనే చెయ్యాలనుకుంటున్నావు. రివెంజ్ తీర్చుకోవడంలో నా తర్వాత ఎవరైనా మా నాన్నని చీట్ చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అందరినీ గెలిచేశాను. అలాంటిది నన్నే ఎదిరించాలనుకుంటున్నావు. అంటే నాకు నా చెల్లెలపై తప్ప పరాయి ఆడవాళ్ళపై ప్రేమ లేదు. ఇప్పటి వరకు పగ కూడా లేదు. ఇప్పుడు నీతోనే మొదలైంది. నా పగ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేనేంటో చూపిస్తాను. ఆడపిల్లల పైన మీ ప్రతాపమా అండి? మగాడు కన్నెర్ర చేస్తే ఆడది ఏం చేయగలుగుతుంది? తిట్టినా కొట్టినా మీరే అనుకుని ఆయన వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఇదేంటి వెర్షన్ మార్చేసింది? నీళ్లల్లో ముంచి పాలల్లో ముంచిన మీరేనండి. మొగుడైనా యముడైనా మీరేనండి. మీరే నా దేవుడు. నేను మీ చరణ దాసిని. అబలను
నిస్సహాయురాలిని, దేనురాలిని. ఇది మళ్ళీ మొదలుపెట్టింది. నీకు అసలు మనసు అనేది ఉందా అన్నయ్య? ఎందుకు వదిని బెదిరిస్తున్నావు? అది కాదమ్మా. మాట్లాడకన్నయ్య, నేనంతా విన్నాను. తను తాళి కట్టమని అడిగిందా? కోపంలో కట్టేసొచ్చావు. ఇంకా ఆ కోపాన్ని చూపిస్తున్నావు. తనేం చేయలేదనేగా నీ ధైర్యం? ఎన్ని మాటలన్నా పడుతుందనే గాని పొగ చూపిస్తున్నావు. కాపురానికి వచ్చిందని మాటలతో కాల్చుకు తింటున్నావు. ఎవరినన్నారు? సగం సినిమా చూసి మాట్లాడుతున్నావు శశి. వదినకి ఎవరు లేరనుకో కన్నయ్య, నేనున్నాను. వదినపై ఈగ కూడా వాళ్ళనివ్వను. లే వదినా, నువ్వు తనకేం భయపడకు. ఏం జరిగినా సరే నేను నీ వైపే ఉంటాను. ధైర్యంగా ఉండు. ఏం చేస్తాడో చూస్తాను. శశి, ఏది విషయం? ఇంకేంటి నాథా? నువ్వు మామూలు దానివి కాదే. అస్సలు కానుగా. నేను మామూలు దాన్ని కానే కాదు. మేడం. ఏంటి మేడం ఏంటి పొద్దున్నే కోపంగా ఉన్నారు? చాణక్య, దివ్య, శశిలు ఆ ఇంటికి వెళ్తున్నారు మేడం. నాకెందుకు చెప్తున్నావు? మీరేగా అప్డేట్ చేయమన్నారు. అందుకని పోస్ట్ మ్యాన్ పని చేస్తున్నావా? కొంపు తీసి వాళ్ళని మర్డర్ చేయమంటుందా ఏమిటి? మీరేమైనా దారి మధ్యలో అటాక్ లాంటిది ప్లాన్ చేస్తారేమో అని చెప్పాను మేడం. అటాక్ చేసి ఏం లాభం? ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను. అలాగని ఆగిపోను అని చెప్పారు కదా మేడం. ఆగను. అది వాడు చచ్చేంత వరకు నేను ఆగను. వాళ్ళను చంపాక నాకు మనశ్శాంతి. మేడం, ఈ రోజు ఎందుకు మీరు చిరాగ్గా ఉన్నారు? నా అక్క పిల్లలు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు. నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారి వాళ్లే కనిపిస్తున్నారు. మేడం, ఆ అభి ఇప్పుడు దివ్య టెన్షన్ లో ఉన్నాడు కదా, మీ జోలికి రాడు. వాణ్ణి తక్కువ అంచనా వెయ్యకు నాగభూషణం. చిన్నప్పుడే నాతో ఎదిరించి మాట్లాడాడు. వాడికి జై ఓపిక గాని మంగ మంచితనం గాని రాలేదు. వాణ్ణి చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. నాకంటే పెద్ద సైకోలా ఉన్నాడు వాడు. అదైతే నిజం మేడం. అభిని పాపం జనం కూడా విలన్లాగే అనుకుంటున్నారు. పాపం చెల్లెల కోసం ఈ విధంగా మాట్లాడుతాడేమోనని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మనసులో కొండంత బాధను పెట్టుకుని పైకి కోపం నటిస్తున్నాడు. నువ్వెందుకు వాణ్ణి హీరోని చేస్తున్నావు నాగభూషణం? అది మీరు తన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో మేడం. చెల్లెలు తన ఇంట్లో తన కళ్ళ ముందే ఉంటే కాపాడుకోగలను అనుకుంటున్నాడు. అందుకే దాన్ని అక్కడికి రప్పించుకుంటున్నాడు. వాడి ఇంట్లో వాడి కళ్ళ ముందే దివ్యకి ఏ గతి పడుతుందో చూపిస్తాను. అంటే మేడం గారు ఆ ఇంట్లో ఏదో ప్లాన్ చేసి ఉంటారు. వీడొస్తున్నాడేంటి? మమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్ళడానికి కారుతో వచ్చాడా? హొసే దివ్య, ఇందాక శశి దగ్గర నన్ను ఇరికిస్తావా? ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తావో చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? ఓ చారుకేశా, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? సార్, దారి తప్పొచ్చినట్టున్నావు. నువ్వు వర్క్ చేసేది అక్కడ కదా, మర్చిపోయావా? సార్, అమ్మాయి గారు. ఓ, దివ్య కోసం వచ్చావా? తన రూమ్ లో ఉంది, వెళ్ళి మాట్లాడు. అది కాదు సార్, మీరు నీ అకౌంట్ మొన్నే సెటిల్ చేశాను కదా.
బ్యాలెన్స్ ఇంకేమైనా రావాలా? అది కూడా కాదు సార్. మరేంటి, అప్పుగా మనీ ఏమైనా కావాలా? ఏమిటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? రాత్రి మీకు బామ్మగారు చెప్పారు కదండి, ఏం చెప్పారు? ఆ ఇంట్లో 3 నిద్రలు చెయ్యాలి అని, ప్రొద్దుటే మీరు రావాలి అని. అరే మర్చిపోయానే, గుర్తులేదు చార్కేసా. పర్వాలేదు సార్, మిమ్మల్ని తీసుకురమ్మని అభిబాబు కారు పంపించారండి. సారీ, నేను రాలేను. నాకు ఆఫీస్ వర్క్ ఉంది. 4 days బిజీ షెడ్యూల్, అసలు టైమే లేదు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? అందరం వస్తామని బామ్మగారికి మాటిచ్చావు కదా. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా మాటిచ్చాను శశి. పైగా ఈరోజు బోర్డు మీటింగ్ కూడా ఉంది. ఇంకా సైట్ కూడా విజిట్ చేయాలి. నీకు తెలుసు కదా చార్కేసా, నేను ఒకసారి షెడ్యూల్ అనుకుంటే అస్సలు మార్చలేను. నువ్వు ముందు మాట ఇచ్చింది బామ్మగారికి, దాని ఎలా మారుస్తావు? సారీ శశి, నీకు కూడా తెలుసు నేను పర్సనల్ విషయాల కంటే బిజినెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని. ఇంత బిజీ షెడ్యూల్లో ఆ ఇంటికి వెళ్ళి 3 days టైం పాస్ చేయడం ఐ కాంట్. ప్లీజ్ సార్, అలా అనకండి, మీరు రావాలి. నాకు రావాలని ఉంది చార్కేసా, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. కావాలంటే మీ అమ్మాయి గారిని శశిని తీసుకెళ్ళు. నువ్వు రాకుండా ఎలా అన్నయ్య? మేమెళ్ళి ఏం చేస్తాం? శశి, మనం కూడా వెళ్ళట్లేదు. ఆయన బిజీ అని చెప్పారు కదా, మానేద్దాం. అదేంటి అమ్మాయి గారు? అంతే చారుకేశ, పతియే ప్రత్యక్ష దైవం అనుకున్నాను. ఆయన గీసిన గీత నేను దాటను. ఆయన వస్తే నేను వస్తాను, ఆయన మానిస్తే నేను రాను. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తావో చెయ్యవే మహానటి. ఈసారి నీ పప్పులేం ఉడకో. వదిన్ని ఇలా బాధ పెట్టడం ఏం బాలేదన్నయ్య. మనసులో ఏదో పెట్టుకుని కక్ష సాధిస్తున్నావు కదా. అయ్యో, పగ ప్రతీకారం తీర్చుకోవడం ఆతముల లక్షణం. నేను ఉత్తముండని నీకు తెలుసు కదా, నేనెవ్వరిని హర్ట్ చేయను. చీమకి కూడా అపకారం తలచని మీ నైజం నాకెందుకు తెలీదు నాదా. మీరు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రులు, త్యాగంలో శిబిచక్రవర్తి, దానంలో బలిచక్రవర్తి. మీకు మీరే సాటి, మీకు ఎవ్వరూ లేరు పోటీ. పొగడతలతో పడేద్దాం అనుకుంటున్నావా? అస్సలు పడను. సార్, మీరు వస్తారని అక్కడ చాలా ఏర్పాట్లు చేశారు సార్. ఏం చేశారేంటి? ఇక్కడి నుంచి అక్కడి వరకు రోడ్డు మొత్తం కార్పెట్ పరిచారా? రోడ్డుకి అటు ఇటు జనాల్ని పెట్టి పోలవర్షం కురిపించాలని చూస్తున్నారా? ఏనుగు అంబారి ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్ళబోతున్నారా? సన్నాయి మేళాలు, 100 మాదిగులు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు జరిపించబోతున్నారా? ఇంటి ముందు ఆకాశం అంత పందిరి వేశారా? 1000 మంది ముత్తైదువులతో హారతిప్పించబోతున్నారా? ఇవన్నీ చేశారా వారు? కోరికలు ఉండొచ్చు కానీ మరి గొంతెమ్మ కోరికలు ఉండకూడదు అన్నయ్య. ఏర్పాట్లు చేశారని చారుకేసా అంటే కొంపతీసి ఇంత భారీగా చేశారేమో అని ఊరికే చెప్పానమ్మా. అలా ఏర్పాటు చేయడానికి ఇదేం రాజుల నాటి కాలం కాదు, నువ్వు రాజువి కాదు. అదేంటి, ఇందాక నేను ఆ చక్రవర్తిని ఈ చక్రవర్తిని అని తను నన్ను పొగిడింది? పొగడ్త కాదు, నిజం. మీరు మకుటం లేని మహారాజు. ఆహా, విన్నావా శశి, తను అస్సలు తగ్గట్లేదు, నేను మాత్రం ఎందుకు తగ్గాలి? తగ్గేదేలే. హలో అభిబాబు, బయలుదేరారా చార్కేసా? ఇప్పుడే ఇంటికి వచ్చాను బాబు. ఇప్పుడు వెళ్ళడం ఏంటి? ఇంతసేపు ఏం చేసావు? అక్కడ వాడేమైనా ఓవర్ యాక్షన్ చేశాడా? లేదు బాబు, రెడీ అవుతున్నారు. త్వరగా రండి, జాగ్రత్త. అలాగే బాబు. ఆయనేమో త్వరగా రమ్మంటున్నారు, ఈయనేమో కథలు అంటున్నారు. ఏం జరుగుతుందో ఏమో. వదిన గదిలోకి వెళ్ళింది. నువ్వు చేసిన పనికి వదిన ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి ఓదాచన్నయ్య, ఆ ఇంటికి తీసుకెళ్తానని చెప్పు. అస్సలు చెప్పను. అయినా అది ఏడ్చే టైప్ కాదు, ఏడిపించే టైప్. ఎందుకు ఇలా చేస్తున్నావన్నయ్య? నీకోసమేనమ్మా. ఇలా చేస్తే గాని వాడికి బుద్ధి రాదు. నా కోసమైతే అస్సలు చేయకన్నయ్య. ఆయన మీద కోపంతో వదిన మెళ్ళ తాళి కట్టావు. ఆయన సాధించడానికి వదిని ఏడిపిస్తున్నావు.
ఇది మంచిది కాదు. నాపై నీకు ఏమాత్రం ప్రేమున్నా వెళ్ళి ఏడుస్తున్న వదిని ఓదార్చు. వెళ్ళన్నయ్యా. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఏం చేస్తుంది ఇది? కొంపతీసి నిజంగానే ఏడుస్తుందా? ఏంటమ్మా రాస్తున్నావు? సూసైడ్ లెటరా? కాదా? నిన్ను పుట్టింటికి పంపలేదని పోలీస్ కంప్లైంట్ రాస్తున్నావా? లేదా దేవుడు కరుణించాలని రామకోటి రాస్తున్నావా? అసలు ఏం రాస్తున్నావు? పుట్టింటికి పంపించాలి. బచ్చా, అలా రాస్తే పంపించేస్తానా? అరిచి గోల పెట్టినా పంపించను. అదే పని చేయబోతున్నాను. కాకపోతే అరిచేది నేను కాదు. ఎవరితో అరిపిస్తావమ్మా? చారుకేసుతోనా, శశితోనా, లేక నాతోనా? కాదు. మరి అరిచేదెవరు? అంటే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. మొన్న మెట్టనింట్లోకి రానివ్వాలని, ఇవాళ పొట్టింటికి పంపించాలని. మళ్ళీ మహిళా సంఘాలు, మీడియా, పోలీసులు, జనం వస్తారు. గొడవ గొడవ చేస్తారు. మొన్నంటే ఏదో చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయం. బెదిరిస్తున్నావా? జరగబోయి చెప్తున్నాను. అయినా ఇల్లేమైనా ధర్నా చౌక్ అనుకుంటున్నావా రోజు ధర్నా చేయడానికి? మరి నేనేమైనా ఆట బొమ్మను అనుకున్నావా మిస్టర్ చాణక్య? నీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడించడానికి? మొగుడిని పేరు పెట్టి పిలుస్తావా? మొగుడు అని నేను ఫీల్ అవ్వాలి. మీరు అనుకుంటే సరిపోదు. నన్ను మొగుడు అనుకునే కదా వచ్చావు? నువ్వంటే గౌరవంతో రాలేదు, కోపంతో వచ్చాను. ఓయ్, నువ్వు గివ్వు అంటున్నావేంటి? నన్ను రావే పోవే అన్నప్పుడు నేననకూడదా? ఓకే, ఇప్పుడు నీ డిమాండ్స్ ఏంటి? నేనే మిమ్మల్ని కిడ్నాప్ చేయలేదే. ధర్నా చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా? నువ్వే స్వయంగా నన్ను మా పుట్టింటికి తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళనంటే? నేను రోడ్డు మీదకి వెళ్తాను, నువ్వు జైలుకి వెళ్తావు. సే yes or no. వేరే ఆప్షన్ లేదా? ఎక్కువ టైం లేదు. అక్కడ మా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇందాక చారుకేస శశిల ముందు నేను రాను అని స్ట్రాంగ్గా చెప్పావు. ఇప్పుడు వస్తానంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది అలా అనక ముందు ఆలోచించి ఉండాల్సింది. నువ్వు ఇలా చేస్తావని నాకేం తెలుసు? నువ్వు తీసుకువెళ్ళకపోతే నేను ఆగిపోతానని నువ్వెలా అనుకున్నావు? నీదింత క్రిమినల్ బ్రెయిన్ అని నేను అస్సలు అనుకోలేదు. నువ్వింత కన్నింగ్ అని నేను అనుకోలేదు. నైట్ వస్తానని ఒప్పుకొని మార్నింగ్ రానని ప్లేట్ ఫిరాయిస్తావా? మరి నువ్వు మా చెల్లి దగ్గర నన్ను ఇరికించలేదా? అందుకు రివెంజా? ఏదో ట్రై చేశాను. ఏదవ తెలివితేటలు చూపించానని చెప్పు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కామ్గా ఉన్నానని రెచ్చిపోతున్నావా? షూట్ చేసి పారేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మీడియాకా, పోలీసులకా, మహిళా మండలికా? ఏదో జోక్ చేశానమ్మా, అస్సలు షూట్ చేయను. ఫోన్ పెట్టావా? ప్లీజ్ ప్లీజ్, అంతా ఉత్తిదే. ఇంకోసారి ఎక్స్ట్రాలో మాట్లాడావే అనుకో, అప్ అండ్ డౌన్ అద్దరిపోద్ది. నాకు ఒక ఫేవర్ చేయాలి.
ఏంటి? నేను హాల్లో కూర్చుంటాను, నువ్వు వచ్చి ఇంటికి తీసుకెళ్ళవని బ్రతిలాడు. కాసేపు బ్రతిమాలించుకొని ఓకే అంటాను, సరేనా? నేనెందుకు బతిమాలాలి? నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను కదా. ఎవరి కోసం తీసుకువెళ్తావు రాజా? నీకోసమే. ఏంటి? నా కోసం. ఇందాకేమన్నావు? తగ్గేదేలే అనా? ఏది మళ్ళను? ఎందుకులే దివ్య, అనమన్నానా? తగ్గేదేలే. ఈ టోన్లో కాదు, ఇందాకెలా అన్నావో అలా. తగ్గేదేలే. హా, వెళ్ళి అలా కూర్చోండి, వస్తాను. థ్యాంక్స్. మళ్ళీ మాట మార్చావు కదా. నువ్వు మాట మీద ఉంటావు, నాకు తెలుసు. త్వరగా వచ్చాయి.